ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. బాబు నీకు దండం పెడతా, నువ్వు ఆపు. అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు దగి. అంతే 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 మావా, లైఫ్ అంతా ఇంతే 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 మావా. అంతే అంటావు? డాన్స్ చాలు కానీ మేము సడా షురూ చేయి. స్టార్ట్ చేద్దామా? ఈ మహేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాలేదు. అబ్బా, ఈ మహేష్ అయితే ఫోన్ ఎత్తడలేదు. మీరైతే ముందు ఈ మీమ్ చూడండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నేను పోతే పోనేవండి. విజ్ఞాన ప్రదర్శనలో చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను మోడల్ సూపర్ మోడల్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హడల్ ఉండదడల్. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వెరీ స్మూత్, వెరీ స్మూత్. ఓహో, భయపడటానికి ఏముందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇది ఇందులో వేసా, ఓ మూత ఎగరదు. ఇది ఎలా పెట్టా? ఓకే ఓకే, అర్థమైంది. చూసుకోబల్లా 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసి కాసేపు ఆడుకుందాం. శివాజీ అమ్మని అమ్మ పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. పావు బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. మ్యూజిక్ స్టార్ట్. ఈ రోజు కార్యక్రమాలు నిలిపివేయడమైనది. అంతరాయానికి ఆనందిస్తున్నాం. భయపడకండి. ఓం నమః శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమః శివాయ, జరగబోవునది ఓం నమః శివాయ, జరుగుతున్నది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమః శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ. తెగ ఓం నమః శివాయ. కూర్చోండి ఓం నమః శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి? జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిటా? చెప్పు. ఓం నమ శివాయ. అరే మహేష్, స్టూడియోకి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? పోయినసారి 2000 నోటు దెబ్బకే ఇక్కడ చెట్టు కింద వచ్చి పడ్డా. ఓం నమ శివాయ. మళ్ళీ వార్తలు నేను చదవలేను. అంటే చెట్టు కిందే సెట్ అవుతారంటావు. చాలా గొప్ప పని చేశావు. కావాలంటే నీ లెగ్స్ కూడా పెట్టు, మంచి గోల్డెన్ జాతకం చెప్తా, మంచి స్టార్ అయిపోతావు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. మంచి స్టార్ అయిపోతావు. అరే, నువ్వు వస్తావని ఇప్పుడే నేను భారీగా ఫుడ్ ఆర్డర్ చేశానే. ఇప్పుడు ఏం చేద్దాం? చేశారా? ఓం నమ శివ చేస్తారు, నేను లేను కదా. అంతేలేరా.
అరే చారి, ఈ లోగో ఎక్కడ ఉందిరా? ఇప్పుడు పాద సాముద్రికం కాదు, అక్షర సాముద్రికం అన్నమాట. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? అయ్యి బాబాయ్, అప్పటిదాకా ఒక మేము చూసేయండి. ఓం నమ శివాయ. ఏదో తేడాగా ఉందేంటి? మన ఊరి బండి బాగా కొవ్వొచ్చేసిందిరా. దొంగన దడేల్ ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచింది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అట్లుంటది మనతోని. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. వెళ్ళమ్మా వెళ్ళు, ఇంకెప్పుడు జనాల్లోకి రాక. నేను ఆగను, ఆగితే నేను మాత్రమైపోతాను. ఆగే నేను. వేసినట్టున్నాడు సైకో సాలగాడు. మహేష్, ఇప్పుడైతే స్కూల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈసారి విద్యా సంస్థల దోపిడీ ఎలా ఉందంటావు? ఏం చెప్పమంటారు వివి? ఎల్కేజీ విద్యార్థులకి లక్షల ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. పైగా రకరకాల పేర్లతో రకరకాల ఫీజులు. ఇక్కడ ఒక పేరెంట్ కూర్చొని ఉన్నారు, అతన్ని అడిగి పరిస్థితి ఏందో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ పేరేంటి? ఓం నమ శివాయ. ఆగమకి. ఆగమేంటి? నీ ముఖం మండ, ఆగే ఉన్నావు కదా. ఓం నమ శివాయ. ఆగం కాదు, ఆ కార్పొరేట్ స్కూల్లో ఫీజులతో చేసిన దోపిడితో ఆగమైన. ఏదో చదువుతున్నట్టున్నాడే, అడుగు. ఏదో చదువుతున్నట్లున్నావు, పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఓం నమ శివాయ. అలాంటిది ఏం లేదు. ఓం నమ శివాయ ప్రిపేర్ అవుతున్నా. అదే తెలుస్తూనే ఉంది. ఏం చెప్పమంటారు పంతులు గారు నా కష్టాలు? నా 4000 బుడ్డోడికి సీట్ రావాలంటే నేను పరీక్ష రాయాలంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకనగా కొంచెం డీటెయిల్స్ చెప్పమా. ఇప్పుడు ఏ చెట్టుకు ఆ కాయ అనే ఫార్ములా వీళ్ళు బాగా నమ్ముతారట. ఇప్పుడు ఎసంటి క్వశ్చన్ అడిగితే పేరెంట్స్ టాలెంట్ బయటికి పడుతుందో ఆ ఒక గసంటి టెస్ట్ పెడతారట. విత్తేదో కాయ కూడా అదే అనేది వాళ్ళ నమ్మకం అట. ఇక గట్టనే చూస్తారట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇప్పటికి 2 సాఫ్ట్వేర్ అయినా, ఇంకో పక్కన మా ఆవిడ ఫోన్లు. ఇక ఇప్పుడు ఈ బుక్ మొత్తం చదివి అప్పచెప్తా కానీ ఇంట్లోకి రావద్దని కండిషన్. ఇది నా అమ్మ జీవితం. ఇది ఇక్కడ పరిస్థితి వివి. ఓ టు స్టూడియో. నీకు దమ్ముంటే ముసుగు తీసుకోట్రా. అట్లుంటది మనతోని. రోజు జయ జయలో చెట్టి పాపాయి.
ఓకే ఓకే అర్థమైంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? తీసావు కదరా. సాహసం అనే చెప్పాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. కంచం ఏంటి ఎంత ఉంది? ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడు? ఆయన కూడా తినలేడు. తింటే తరిగిపోద్దులే. కాసేపు ఆడుకుందాం. మా చెత్త నా కొడుకు. వచ్చా ఏంటంట? జలకాల కలలో కలకల పాటలలో తాత ఏమి హాయిలే హలా. తాత తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనతో ఉన్నారు మోస్ట్ డెస్పరేట్ స్కూల్. ఎవరి పేరు చెప్తే విద్యార్థుల తల్లిదండ్రులు గజగజలాడతారు, ఎవరి పేరు చెప్తే విద్యార్థులు యాంత్రికులుగా మారతారు, ఎవరి పేరు చెప్తే విద్య అంటే చదువు కాదు వ్యాపారం అని గుర్తొస్తుందో అలాంటి ప్రముఖ విద్యా సంస్థల అడ్మిన్ వెన్నెల రాణి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉంది మీదంతా? సారీ ఎలా ఉన్నాయి మీ అడ్మిషన్లు ఓవర్ఫ్లో. ఇప్పటికే చాలా బ్రాంచుల్లో హౌస్ఫుల్ బోర్డులు పెట్టేస్తాం. అది సినిమా థియేటర్లో కదా పెడతారు. జోక్స్ వద్దు, సీరియస్. మా విద్యాలయాలు దేవాలయాలు. హౌస్ఫుల్ అంటే సీట్లు లేవని. ఓ మేడం, అయితే మీరు పైసలు మస్తు లాగిండ్రు రే. ఈ లాగడం తోయడం ఏంటి? మేము చాలా ప్రొఫెషనల్ గా కలెక్ట్ చేస్తాం. ఏంటి ప్రొఫెషనలా? మీరు ఫీజులు పెడుతూ కిడ్నీలు గుండెలు కూడా లాగేయగలరు. పేరెంట్స్ తో ఆడుకుంటున్నారు మేడం. ఛా, ఇలాంటి ఇంటర్వ్యూలు నేను ఇవ్వను. ఒక్కొక్క విద్యార్థిని సైంటిస్ట్ గా గ్రేటెస్ట్ గా తయారు చేయడానికి మేము రాత్రనక పగలనక ఎంత బుర్రలు బదులు కొట్టుకొని పనిచేస్తాం మీకు తెలుసా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మీరు పేరెంట్స్ కూడా పరీక్షలు పెడుతున్నారని తెలిసింది. మీకు పాప ఉందా బాబు ఉన్నాడా? మీకు పెళ్లి కాకపోయినా పర్లేదు, సీట్ నేను ఇప్పుడు రిజర్వ్ చేస్తా. తర్వాత మీకు సీట్లు కావాలన్నా దొరకవు. ఇంకా నన్నేం ప్రశ్నలు అడగకు. ఒకటి ర్యాంకులు ఏవైనా ఎక్కడవైనా అవి మావే. బుక్ మొత్తం పర్ఫెక్ట్ అయినా నా కొడుకు సీట్ ఇస్తారా మేడం? అంతే 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 మావా.